ఒక సాగు అయితే దొరికింది దీనివల్ల. ఇక దానం నాగేందర్ చాప్టర్ ఇక క్లోజ్ అవ్వలేదు. ఈయన నిన్న మాట్లాడుతున్నాడు ఈయన మీడియాతో. ఇక వీడియో చూపించినాక ఏ పార్టీ ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకా గెలుస్తా వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఎక్కడో ఏ పార్టీ ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ పార్టీకి గెలవాలంటుండే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఈయన ఒక్కడే కదా. ఈయన ఏం చెప్తా ఉన్నాడు, నేను ఏ పార్టీలు ఉంటే అదే గెలుస్తుంది కదా అని మాట్లాడేది అదే. నేను ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా. ఇంకా దాంట్లో చెప్పుడేముంది. ఇక ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల్లో 3 వంతులు గెలవాలంటుండు కదా, ఏ పార్టీ గెలవాలనుకుంటారు సార్ మీరు అన్నారు, అడిగిండే రిపోర్టర్. అడిగితే ఆయన ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఇన్ని నిధులు ఇచ్చిండే కదా ముఖ్యమంత్రి అంటుండు. ఏడ నిధులు ఇచ్చిండే, ఏ నిధులు ఇచ్చిండే? ఇప్పుడు ఉప ఎన్నిక రావాలి, ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకునైనా కానీ కనీసం ఎన్నికల కమిషన్ కావచ్చు, స్పీకర్ కావచ్చు, కొంచెమైనా ఇక ఎక్కడైనా కొంచెం సోయి ఉంటే కనీసం దీన్నైనా ఆధారం చేసుకుని కనీసం ఆయనకి ఊరటైనా కలిగియండి. పాపం ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అటు మంత్రి పదవి వచ్చే పరిస్థితి కనపడట్లే. పాపం మంత్రి పదవి వస్తేనేమో రిజైన్ చేద్దామంటేనేమో వాళ్ళు ఏమో మంత్రి పదవి ఇవ్వట్లే. పాపం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. ఈ అజారుద్దీన్కి ఇచ్చినట్టు నాకు ఏదో ఒక మంత్రి పదవి ఇస్తే నేను హ్యాపీగా రిజైన్ చేస్తా అంటున్నాడు ఆయన. ఇంత లాబింగ్ జరుగుతున్నప్పుడు కనీసం ఆయనకి ఏదో ఒక ఊరట కలిగియండి ఆయనకి. పాపం ఇక పార్టీలోకి వచ్చినందుకు పాపం ఆయనకి ఇప్పుడేమో ఖైరతాబాద్ టికెట్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు కాంగ్రెస్, ఇవ్వడానికి కూడా ఉండదు. అనర్థ వేటు పడితే మాత్రం ఇక ఆయన ఈ 5 సంవత్సరాల పాటు ఇక ఏది పోటీ చేయడానికి ఉండదు. ఇక ఖాళీ ఒక నాయకుల్లా కూర్చోవాలి ఇక అంతే.